బలిచక్రవర్తిని వరుణపాశములతో కట్టేశారు. కట్టేస్తే తనకి పోయిందని ఏడవలేదుట ఐశ్వర్యం, తనని వరుణపాశాలతో కట్టేశారని ఏడవలేదుట. సభలోకి ప్రహ్లాదుడు వస్తున్నాడు. ప్రహ్లాదుడు తాతగారు బలిచక్రవర్తికి అంతటి గొప్ప భాగవతోత్తముడు, మహానుభావుడు. అటువంటి తాతగారు సభలోకి వస్తుంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చేట, శిరసు వంచి నమస్కరించి. ఏమి సంస్కృతి అండి దేశంది. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆ వామనమూర్తితో ఒక మాట అన్నాడు. ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నీడు తిప్పుటయును నెరయమేలు, మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి. నువ్వు చాలా మంచి పని చేశావు. నిజానికి ఈ గర్వం అహంకారం పెరగడానికి తప్ప ఈ పదవులు దేనికి పనికొస్తాయి? అవి తీసేయడం వల్ల గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల, నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కందులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును, సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసి నీ మేర నీ మేటి మెరసూపి అన్నాడు.